అనాలోచిత విధానాలతో రేవంత్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఓవైపు ఖజానా ఖాళీ అయిందని బీద అరుపులు అరుస్తూనే ఇంకోవైపు అందాల పోటీల కోసం వందల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. అది సరిపోదన్నట్టు నగరంలో కేబుల్ ఆపరేటర్ల పొట్టకొట్టుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల కోసమని నిర్వహించిన భారత్ సమ్మిట్తో ఎన్ని కోట్లు తెచ్చారో చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. హైదరాబాద్ లో ప్రపంచ అందాల పోటీల నిర్వహణ కోసం రేవంత్ సర్కార్ భారీ ఖర్చుకు సిద్ధం కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 10 నుంచి 31 వరకు నగరంలో 72వ ప్రపంచ అందాల పోటీలు జరుగుతాయని మిస్ వరల్డ్ సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆరంభ వేడుకలు, హైటెక్స్ లో ఫైనల్ పోటీలు నిర్వహిస్తామని సంస్థ సీఈఓ వెల్లడించారు. దీనికోసం ప్రభుత్వం రాష్ట్రంలో 10 వేదికలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. భారీ వేదికలు ఏర్పాట్ల కోసం దాదాపు 200 కోట్లను వెచ్చిస్తోందని సమాచారం. ఈ మొత్తాన్ని సాంస్కృతిక, పర్యాటక శాఖలు, జీహెచ్ఎంసీ భరించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఓవైపు ఖజానా ఖాళీ అయిందని చెప్తున్న ప్రభుత్వ పెద్దలు, మరోవైపు అందాల పోటీలు ఆర్భాటంగా నిర్వహించాల్సిన అవసరం ఏంటని ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల అభివృద్ధికి వేదికగా మలుచుకుంటామని పర్యాటక శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి పెట్టుబడులు, పర్యాటకులను ఆకర్షించేందుకు ఉపయోగపడతాయని వెల్లడించింది. అటు పోచంపల్లి చీరలను అందాల పోటీల్లో పాల్గొనే యువతులు ధరిస్తే ఆ చీరలు ప్రపంచ ప్రసిద్ధి చెందుతాయని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. కానీ పాలకులు చెప్తున్న కారణాలు, వివరణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఖ్యాతి పొందిన పోచంపల్లి చీరలకు అదనంగా కలిగే ప్రాచుర్యం ఏమిటని సాంస్కృతిక రంగ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ఆర్భాటం, జేబులు నింపుకోవటం కోసం. అందాల పోటీల కోసం అన్ని వ్యవస్థలను రేవంత్ సర్కార్ ఆగమాగం చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీల కోసం నగరంలోని కేబుల్ ఆపరేటర్ల పొట్టు కొడుతోంది. ఎక్కడా కేబుల్ వైర్లు ఉండకుండా కట్ చేయడంతో గచ్చిబౌలి ఐటీ హబ్ ను చీకట్లు కమ్ముకున్నాయి. కేబుల్ వైర్లను కట్ చేస్తే తమ జీవితాలు అంధకారమవుతాయని గచ్చిబౌలి ఐటీ హబ్ ఏరియా కేబుల్ ఆపరేటర్లు రాష్ట్రంలో ఇప్పటికే రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమైన ఈ సమస్యలను కాదని రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలకు ప్రాధాన్యత ఇవ్వటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెట్టుబడులను ఆకర్షిస్తామని చెప్పి భారత్ సమ్మిట్ పేరిట 30 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. కానీ ఎన్ని కోట్లు తెచ్చారో చెప్పలేదు. మళ్లీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పేరుతో మిస్ వరల్డ్ పోటీలకు 200 కోట్లు ఖర్చు చేయడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు.